హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ అండ్ హెల్తీ. ముందుగా ఛానల్ని విజిట్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మేము కర్నూలు వెళ్ళినప్పుడు స్మృతివనం అనేది మేము విజిట్ చేసామన్నమాట. సో అప్పుడు వీడియో తీశాను, అదంతా కూడా ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ వైఎస్ఆర్ స్మృతివనం అనేది నల్లకాల్వ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దాకా దూరంలో ఉంది. స్మృతివనానికి వెళ్ళడానికి మేమేమీ ప్లాన్ వేసుకోలేదు. సో అప్పటికప్పుడు అనుకోవడం వల్ల ఇలా వెళ్ళడం జరిగింది. 7:30కి అలాగా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో త్వరగా రెడీ అయిపోయి మేము 9కంతా బయలుదేరాము. బైక్ మీద వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే వెళ్ళాము. ఒక 15 మినిట్స్కి అంతా మేము స్మృతివనానికి వచ్చేసామన్నమాట. స్టార్టింగ్లో అయితే స్మృతివనానికి వచ్చేటప్పుడు టికెట్ ఏమీ తీసుకునేవారు కాదు, కానీ ఇప్పుడైతే టికెట్ పెద్దవాళ్ళకి వచ్చేసి 20 రూపీస్ దాకా ఉంది అండ్ పిల్లలకు వచ్చేసి 10 రూపీస్ దాకా తీసుకుంటున్నారు. టికెట్స్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, బైక్ పార్క్ చేసుకోవాలి, బయట పెట్టకూడదు, లోపల పెట్టాలి అని చెప్పేసి అన్నారు. సో మా ఆయన ఇంకా లోపల పార్కింగ్ ప్లేస్లో బైక్ని పార్క్ చేసేసారు. మా రియాన్కి బైక్ అంటే చాలా ఇష్టము కాబట్టి ఇంకా బైక్ అనేది దిగను అని చెప్పేసి ఎక్కి కూర్చున్నాడు ముందుగానే. సో మా ఆయన లోపలికి వచ్చేసి ఇంకా పార్క్ చేయడం అయిపోయింది. ఈ స్మృతివనంలో పార్కింగ్ చేసుకోవడానికి చాలా వరకు వెహికల్స్కి ప్లేస్ ఉంది. బట్ ఇప్పుడైతే కరోనా ఉందని చెప్పేసి ఎక్కువగా జనాలు అయితే లేరనమాట, చాలా తక్కువగా ఉన్నారు. సో అంతా కూడా ఖాళీగా ఉంది. టైమింగ్స్ అయితే ఇంతకుముందు 9 AM to 7 PM దాకా ఉండేది. బట్ ఇప్పుడు టైమింగ్స్ అనేవి చాలా వరకు చేంజ్ చేసేసారు. కాబట్టి మార్నింగ్ 6 అంతా ఓపెన్ చేసేస్తారు అండ్ ఈవినింగ్ 7 వరకు ఉండొచ్చు అనమాట. యాక్చువల్గా ఫస్ట్ వచ్చిందైతే మేమే. సో ఫస్ట్ టికెట్ తీసుకుంది కూడా మేమే అనమాట. మా నిహాన్కి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది కాబట్టి మా చెయ్యి కూడా వదిలిపెట్టేసి ఇలా బాగా ఫ్రీగా తిరిగేస్తున్నాడు మొత్తం కూడా. పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇంట్లోనే కట్టేసి ఉంచకుండా ఇలా అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి కూడా మైండ్ రిఫ్రెష్ అవుతుంది అండ్ చాలా హుషారుగా ఆడుకోవడానికి బాగుంటుందన్నమాట. మా ఆయనకి ఇలా పిల్లలతో బయట గడపడానికి అలాగే నాతో స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతారు. కాకపోతే టైం అనేది సెట్ అవ్వక, ఆయనకి సెలవులు ఉండక ఇలా బయటికి తీసుకొచ్చే వాళ్ళైతే కాదు. కానీ ఇప్పుడు టైం కుదరడం వల్ల ఇలా బయటకు వచ్చాము. ఇంతకుముందు అంటే చాలా రోజుల కిందట మేము ఇక్కడికి వచ్చాము. అప్పటికి ఇప్పటికి కొన్ని చేంజెస్ అనేవి చేయడం జరిగింది. బట్ ఉన్నది ఉన్నట్టుగా గ్రీనరీగా అలాగే ఉంచడానికి చాలా కష్టమవుతుందండి. బట్ ఇక్కడ అలాగే చాలా బాగా ఉంచారు. చాలా కేర్తో ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్ని అలాగే గడ్డిని ఇలా పెంచడం వల్లనే గ్రీనరీగా అలాగే ఉండిపోయింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మొక్కలకి సైంటిఫిక్ నేమ్స్ అలాగే చెట్లకి వాటన్నిటికీ కూడా డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని చూస్తుంటే నా ఇంటర్ అలాగే డిగ్రీ డేస్ అనేవి గుర్తొస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు చదివిన సైంటిఫిక్ నేమ్స్ ఇప్పుడు ఒకసారి మరలా గుర్తు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టుకి పేరును చూసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో మా రియాన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూశాడు. వాడికి చూడడం అంటే, ఇక్కడ చెట్ల దగ్గర ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. పిల్లలంటే సామాన్యంగా అలాగే ఆడుకుంటూ ఉంటారు, మనకైతే తెలిసిందే. సో ఫ్రీగా స్పేస్ అనేది వచ్చేసరికి చాలా వరకు మా పిల్లలు ఎంజాయ్ చేశారండి. ఆడుకొని చాలా బాగా అలసిపోయారు కూడా. మా ఆయన చూడండి సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఎలా కూర్చున్నాడో. కొన్ని ఫొటోస్ కూడా మేము ఇక్కడ దిగడం జరిగింది. ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర గిటార్ని ఇప్పించుకొని ఇలా మా ఆయన ఫొటోస్ దిగాడు. మొదటిసారి గిటార్ పట్టుకున్నప్పటికీ కూడా మా ఆయన చాలా బాగా వాయించాడు. ఈ స్మృతివనం అనేది మొత్తం కలిపి ఒక 22 acres పైనే ఉంది. ఈ స్మృతివనం అనేది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిలో ఉండగానే చనిపోవడం జరిగింది. సో ఆయనకి గుర్తుగా ఈ ప్లేస్లో అంటే ఈ నల్లకాల్వకి దగ్గరలోనే ఈ స్మృతివనం అనేది నిర్మించడం జరిగింది. యాక్చువల్గా ఆయన చనిపోయిందైతే ఈ స్మృతివనంలో కాదు, ఇక్కడ నుంచి మనం ఇంకా కొద్దిగా పైకి వెళ్ళాల్సి ఉంది. సో నేను ముందు అయితే చూపిస్తాను. ఆ ప్లేస్కి పేరేంటంటే పావురాల గుట్ట. సో అక్కడ ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి దానికి దగ్గరలో ఇక్కడ అంటే ఈ రోడ్డుకి పక్కన ఇలా ఈ స్మృతివనాన్ని నిర్మించడం జరిగింది.
మీరు కూడా కర్నూలు వస్తే కనుక తప్పకుండా ఈ స్మృతివనాన్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని అంతా కూడా మనం తిరిగినట్లయితే మనసుకు చాలా ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు అవసరమైన చెట్లను కూడా పెంచుతూ ఉన్నారు. సో బ్యాంబూ ట్రీస్ కావచ్చు, అలాగే నీమ్, ఇంకా చాలా వరకు మనకి యూస్ఫుల్ అయ్యే చెట్లు చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ రాసి ఉంది కదా, వృక్షో రక్షతి రక్షితః. మనం చెట్లని కాపాడినట్లయితే అవి మనల్ని రక్షిస్తాయి అని చెప్పేసి ఒక కోట్ ఉంది. ఇది వచ్చేసి మనకి లోపల సైడ్ నుంచి మనం ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ విగ్రహం ఉంది. ఇది మొత్తం కలిపి కూడా అంటే నిలువు 20 ఫీట్ వరకు ఉంది, 20 అడుగులండి. ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వచ్చేటప్పుడు ఈ స్టాచ్యూ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఫొటోస్ దిగే వాళ్ళు చాలా వరకు కూడా ఇక్కడే నిలబడి దిగుతూ ఉంటారు. మా ఆయన కూడా వైఎస్ఆర్లో నిలబడి ఫొటోస్ కొన్ని దిగాడనమాట. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు కొణిజేటి రోషయ్య గారు ఆ పదవిని చేపట్టి కొనసాగించారనమాట ముఖ్యమంత్రిగా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఉంది. ఆయన ఉన్నప్పుడే దీన్ని ఇలా నిర్మించడం జరిగింది. వైఎస్ఆర్ స్టాచ్యూకి వెనకాల ఇలా వాటర్ ఫాల్స్ అనేది అరేంజ్ చేసి పెట్టారు. సో ఇప్పుడైతే అంతగా కనపడవు, కానీ ఈవినింగ్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది. వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ లైటింగ్స్ కూడా ఉంటాయి. వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నప్పుడే స్టాచ్యూకి చాలా వరకు అందం అనేది వస్తుంది. ఓన్లీ పచ్చదనమే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి ఇలా కొన్ని ఆడుకోవడానికి ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ సీసా, అలాగే క్రాడిల్స్, ఇంకా కొన్ని జారుబండలు, ఇలా పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగా అవకాశం ఉంది. మా ఆయన ఇక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లాడైపోయాడు. సో బాగా ఊగాడనమాట కొద్దిసేపు. ఆయన ఊగడమే కాకుండా మా రియాన్ని కూడా కొద్దిసేపు మీద పెట్టుకొని ఇద్దరు కలిసి ఊగారనమాట. ఇక్కడ ఇప్పుడు మీరు చూసేది బటర్ఫ్లై గార్డెన్. నేను వ్యూ టవర్ ఎక్కి పైనుంచి చూపిస్తున్నాను, కానీ మధ్యలో చెట్లు అనేవి అడ్డంగా ఉన్నాయి కాబట్టి సరిగ్గా బటర్ఫ్లై షేప్ అనేది కనిపించట్లేదు. ఈ బటర్ఫ్లై గార్డెన్ కోసం 150 స్పీసెస్ని తీసుకొని చాలా కేర్ఫుల్గా చూస్ చేసి ఈ బటర్ఫ్లై గార్డెన్ అనేది కట్టడం జరిగింది. చూడండి, ఈ వ్యూ టవర్ నుంచి చూస్తుంటే మొత్తం అంతా కూడా బాగా కనిపిస్తుంది మనకి. ఈ వైఎస్ఆర్ స్టాచ్యూ కావచ్చు, అలాగే చుట్టూ ఉన్నటువంటి ప్లాన్స్ కూడా మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసేది నేను వ్యూ టవర్ నుంచి చూపిస్తున్నాను కదా, కింద అనమాట. సో అక్కడక్కడ చెట్లు అనేవి పెట్టడం జరిగింది. ఇక్కడ ఇదైతే కనుక హెలికాప్టర్ అనేది క్రాష్ అయినటువంటి ప్లేస్ మనము బైనాక్యులర్ సాయంతో అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఎక్కడ క్రాష్ అవ్వడం జరిగింది, అలాగే ఆయన చనిపోయినటువంటి ప్లేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో అదంతా కూడా పావురాల గుట్టలో ఉంది. అంటే మనం ఈ స్మృతివనం పైన వ్యూ టవర్ నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది. సో అది ఇక్కడేనండి ఆయన చనిపోయినటువంటి ప్లేస్ అనేది. మేము ఇక్కడ 5 మినిట్స్ వరకు ఉండేసి అండ్ కిందకి దిగేసాము. నేను వీడియో తీసే వరకే ఉన్నాను. ఇప్పుడు చూస్తే కనుక మొక్కలకన్నిటికీ కూడా వాటర్ అనేది పెడుతున్నారు. సో అందుకే అంతా కూడా వాటర్తో నిండిపోయింది. వాటర్ ఫెసిలిటీ అనేది కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి మొక్కలన్నీ కూడా ఇంత పచ్చగా ఉండడానికి కారణమయ్యాయి. ఇంతవరకు చెప్పడం మర్చిపోయాను, వ్యూ టవర్ యొక్క హైట్ అనేది 60 ఫీట్ వరకు ఉంటుంది. సో అందుకే అంటే 60 ఫీట్ ఉండడం వల్లనే మనకి ఈ స్మృతివనం అనేది చుట్టూ ఆ షేప్ అనేది ఎలా ఉందో, మొక్కలు అలాగే స్టాచ్యూ అంతా కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉండడం జరుగుతుంది. వైఎస్ఆర్కి ఫేవరెట్ అయినటువంటి చెట్టు అనేది నీమ్ అంట. సో నాకు కూడా తెలీదు, బట్ తెలిసినంత వరకు చెప్తున్నాను. అది ఎంతవరకు నిజమో కూడా నాకు కూడా తెలీదు. నీమ్ అయితే ఇష్టం అని చెప్పేసి ఇందులో అక్కడక్కడ ఆ చెట్లను కూడా పెట్టడం జరిగింది.
ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అని కూడా ఒక హాల్ లాగా ఉంటుంది. అక్కడ మనం ఏంటంటే మొత్తం ఈ అవుట్లుక్ అనేది ఎలా ఉందో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫౌనా గురించి కూడా చాలా వరకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది క్లోజ్ చేసేసారు కాబట్టి సెంటర్ అనేది మేము బయట నుంచి ఓన్లీ జస్ట్ వీడియో అండ్ పిక్స్ తీసుకొని వచ్చేసాము. ఓపెన్ చేస్తే బాగుండు అని అనుకున్నాను, ఎందుకంటే మా రియాన్కి చూపించడానికి చాలా బాగుంటుంది అండ్ యానిమల్స్ని బొమ్మలతో సహా పెట్టి ఉంటారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. సో మేము బయటే ఉండి ఇలా మా ఆయన పిల్లలు మేము ఫొటోస్ దిగేసి రిటర్న్ వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి పక్కకు వచ్చేస్తే కనుక సుగంధవనం అని మనకు కనిపిస్తుంది, ఫ్రేగ్రెన్స్ గార్డెన్. ఇక్కడ మొక్కలు ఏంటంటే మనకి మంచి సువాసనలతో ఉంటాయంట, బట్ నేను దగ్గరికి వెళ్ళి అయితే స్మెల్ అనేది చూడలేదు. ఈ స్మృతివనము 13 crores ప్రాజెక్ట్ అండి, చాలా ఖర్చుతోనే మొత్తాన్ని కూడా నిర్మించారు. ఇంతకుముందు అయితే కనుక ఇక్కడ స్నాక్స్ అలాగే జ్యూసెస్ కావచ్చు, కూల్ డ్రింక్స్ చాలా వరకు పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడైతే అవేవి కూడా కనపడలేదు. ఇలా మేము ఒక 2 to 3 hours పాటు ఇక్కడే ఉండి మొత్తాన్ని కూడా చూసేసి కొన్ని పిక్స్ దిగాము. సో ఆ పిక్స్ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి మేము తెలుగంగ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాము. ఇది వచ్చేసి వెలుగోడికి దగ్గరలో ఉంది. ఈ రిజర్వాయర్ని ఎన్టీఆర్ తెలుగంగ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. మేము ఇక్కడికి మిట్ట మధ్యాహ్నం వెళ్ళినప్పటికీ ఎండ అనేది ఎక్కువగా అనిపించలేదు, ఎందుకంటే మేము నీళ్ళకి దగ్గరలో ఉండి కొద్దిసేపు అలా స్పెండ్ చేసాం కాబట్టి ఎండ అనేది మాకు పెద్దగా అనిపించలేదు. ఇందులో మొసళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయని విన్నాను. సో మేము లోపలికైతే వెళ్ళకుండా బయట నుంచే, అంటే వాటర్కి దగ్గరలో ఉండి చూసాము. చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎలా వేవ్స్ రూపంలో వచ్చేసి వెళ్తూ ఉందో. మా నిహాన్ని అలాగే రియాన్ని కూడా కొద్దిసేపు వాటర్ దగ్గర ఆడిపించాము, బట్ దగ్గరే ఉన్నాము నేను మా ఆయన కూడా. మా నిహాన్ అయితే కొద్దిసేపు వెయిట్ చేశాడు, కానీ మా రియాన్ మాత్రం చాలా ఇష్టంగా ఆడుకున్నాడు. ఒక్కసారి కాలు కింద పెట్టించి ఆడించాక ఇంకా వదలకుండా ఆడుకుంటూనే ఉన్నాడు, బట్ మేమే ఎక్కువసేపు ఆడిపించలేదు. ఈ రిజర్వాయర్ని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని, పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రిజర్వాయర్ ఉండడం వల్లే చుట్టుపక్కల ఉండే ఎన్నో ఊళ్ళకు నీటిని అందిస్తుంది. అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా చాలా వరకు సహాయాన్ని ఈ నీళ్ళ వల్లనే అందిస్తూ ఉంది. శ్రీశైలం డ్యాంలో వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ అనేది ఇక్కడికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ గేట్లు అనేవి ఎత్తేసినప్పుడు వాటర్ ఫ్లో అనేది ఇక్కడ ఎక్కువగా రావడం వల్ల ఈ రిజర్వాయర్ అనేది మొత్తం కూడా నిండిపోతుంది. ఇలా నిండిపోవడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉండే ఎన్నో ఊళ్ళకి నీటిని విడుదల చేస్తుంది. సో ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా చాలా వరకు ఈ నీటి నుంచి బెనిఫిట్ అనేది లభిస్తూ ఉంటుంది. అలా మేము ఇక్కడ ఒక 1 hour దాకా స్పెండ్ చేసాము.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.